హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన రేపటి భయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. స్రవంతి నెల తప్పినప్పటి నుంచి దిగులుగా ఉంటోంది. వీరేంద్ర ఆమెను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె దిగులు తగ్గటం లేదు. ఆదివారం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అంతా సిటీలోనే హోటళ్లలో ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలకు తీసుకెళ్తున్నాడు. ఆ రోజంతా హుషారుగా ఉన్నా మర్నాటి నుంచి ఆమె మామూలుగా దిగులుగా ఉంటోంది. ఏ స్రవంతి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు. ఈ టైంలో అలా మూడీగా దిగులుగా ఉండకూడదు. అది పుట్టబోయే బాబు మీద ప్రభావం చూపెడుతుంది అన్నాడు. అబ్బే, నాకేం దిగులు లేదు అని పేలవంగా నవ్వుతుంది స్రవంతి. స్రవంతి బ్యాంక్లో జాబ్ చేస్తోంది. వీరేంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్రవంతి జాబ్ చేస్తుందని కట్నం గురించి ఆలోచించకుండా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వీరేంద్ర. స్రవంతికి 6వ నెల వచ్చింది. అప్పుడప్పుడు గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ దగ్గరికి తీసుకెళ్లి స్రవంతిని చూపిస్తున్నాడు విజయేంద్ర. ఈసారి ఆమె స్రవంతిని బయటకు పంపి వీరేంద్రను లోపలికి పిలిచింది. మిస్టర్ వీరేంద్ర, స్రవంతికి శారీరకమైన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. కానీ ఆమె ఎందుకో దిగులు పడుతోంది. ఒకసారి సైకియాట్రిస్ట్ కు చూపిస్తే మంచిది అన్నది. వీరేంద్ర తలూపి బయటకొచ్చాడు. ఇంటికి వెళ్లే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. డాక్టర్ ఏం చెప్పిందండి అని అడిగింది స్రవంతి ఇంటికి వెళ్ళిన తర్వాత. వీరేంద్ర నవ్వి, మామూలే, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమన్నారు. పళ్ళు, పాలు, కూరగాయలు తినేటట్లు చూడమన్నారు అన్నాడు. స్రవంతి తల అడ్డంగా ఊపింది. అవన్నీ నాకు ఎప్పుడు చెప్పేవే. ప్రత్యేకంగా పిలిచి మీకు అవే విషయాలు ఎందుకు చెప్తుంది? అంతకు మించి ఏదో ఉంది అన్నది. అంతకు మించి చెప్పడానికి ఏముంటుంది? నీ ఆరోగ్యం నీకు తెలుస్తూనే ఉంటుందిగా అన్నాడు తేలిగ్గా. స్రవంతి అతని మాటలు నమ్మలేదని ఆమె చూపులే చెప్తున్నాయి. ఏం లేదోయ్, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని నవ్వాడు. ఒక వారం రోజులు గడిచాక స్రవంతిని ఆఫీస్ నుంచి తీసుకొస్తూ డాక్టర్ సుస్మిత క్లినిక్కి తీసుకువెళ్లాడు వీరేంద్ర. డాక్టర్ సుస్మిత సైకియాట్రిస్ట్. స్రవంతి ఆశ్చర్యపోయింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నించింది. ఏం లేదు, నువ్వెందుకు దిగులుగా ఉంటున్నావు? ఈ డాక్టర్ మంచి మందులు ఇస్తుందేమోనని అన్నాడు వీరేంద్ర. డాక్టర్ సుస్మిత స్రవంతిని కుశల ప్రశ్నలు వేసి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంది. స్రవంతి, మీకు జాబ్ చేయటం ఇష్టం లేదా అని ప్రశ్నించింది డాక్టర్ సుస్మిత. స్రవంతి ఉలిక్కి పడింది. ఎందుకలా అడుగుతున్నారు? నేను జాబ్ చేయాలనే కోరికతోనే ఎగ్జామ్ రాసి సెలక్షన్స్లో ఎంపికయ్యాను. ఇష్టపూర్వకంగానే జాబ్ చేస్తున్నాను. నేను మంచి వర్కర్ అని మా బ్యాంక్లో అందరికీ తెలుసు. నాకు ఉద్యోగంలో విసుగనేదే అనిపించలేదు అన్నది స్రవంతి. తల ఊపింది డాక్టర్ సుస్మిత. మీరు మీ హస్బెండ్ ఇద్దరూ జాబ్స్ చేస్తున్నారు కదూ, రేపు బాబు పుడితే ఎలా మేనేజ్ చేస్తారు అడిగింది డాక్టర్. స్రవంతి పేలవంగా నవ్వింది. అందరిలాగే. అంటే ఆఫీస్కి వెళ్లేటప్పుడు డే కేర్లో వేసి వెళ్తాం, వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం. అలా చేస్తున్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? ఐ మీన్, డే కేర్లో ఉంచిన పిల్లలు హాయిగా ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారా? పేరెంట్స్ సంతృప్తిగా ఉంటున్నారా? స్రవంతి ముఖం లానమైంది. దిగులు ఆవరించుకుంది. అక్కడ పిల్లల్ని వదిలి వెళ్లిన వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పలేం. ఎందుకంటే నోరు లేని పసిపిల్లలు. తమకి బాధ కలిగినా ఆకలి వేసినా చెప్పలేరు. కేవలం ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకొని సపర్యలు చేయాలి. కానీ అక్కడ ఆయాలు అంత శ్రద్ధగా చూస్తారని అనుకోలేం. డేకేర్లో ఆయాలు లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఎవరైనా పిల్లలు ఇబ్బంది పడినట్లుగా మీ దృష్టికి వచ్చిందా? ఎక్కడో ఎందుకు, మా అపార్ట్మెంట్లోనే సంవత్సరం బాబు కిషోర్ అన్యాయంగా చనిపోయాడు. స్రవంతి కళ్లల్లో నీళ్లూరాయి. అయ్యో, ఎస్ డాక్టర్, పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోకుండా ఆహారం మాత్రమే ఇస్తూ వచ్చారు. కానీ జరిగిందేమిటంటే ఆ బాబుకి అజీర్తి చేసింది. విరోచనం కావడం లేదు. ఆ సంగతి ఉద్యోగానికి వెళ్లే హడావిడిలో తల్లి కూడా గమనించడం లేదు. పొట్ట ఉబ్బిపోయింది. స్రవంతి ఏడు పాపుకుంది. ప్లీజ్ రిలాక్స్ అనునయంగా అన్నది డాక్టర్ సుస్మిత. మిస్టర్ వీరేంద్ర, మీ మిస్సెస్ దిగులు పడుతున్నది తన ఆరోగ్యం గురించి కానీ ప్రసవం ఎట్లా అవుతుందో అనే భయం వల్ల కానీ కాదు. ఆమెకు రేపటి భయం అన్నది డాక్టర్ సుస్మిత. రేపటి భయమా? ఎస్, బాబు పుట్టిన తర్వాత
తను డే కేర్లో వదిలి వెళ్ళాలి. వాళ్ళు సరిగా చూడకపోతే బాబుకి ఏమైనా అవుతుందేమోననే ఆందోళన అంటూ వాళ్ళుంటున్న అపార్ట్మెంట్లో సంవత్సరం వయసున్న బాబు చనిపోవడం ఆమెను కలిచివేసిన విషయం చెప్పింది. వీరేంద్ర అర్థమైనట్లు తల ఊపాడు. పెద్దవాళ్లు ఇంట్లో లేకుండా భార్యాభర్తలు జాబ్స్ చేస్తున్న పరిస్థితుల్లో తల్లికి ఒత్తిడి ఉండటం సహజం, చెప్పింది డాక్టర్ సుస్మిత. స్రవంతితో జాబ్ మాన్పించేయమంటారా? అడిగాడు వీరేంద్ర. అది మీ ఇష్టం. మీకు ఆమె సంపాదనతో అవసరం లేదనుకున్నప్పుడు నిరభ్యంతరంగా జాబ్ మాన్పించివేయవచ్చు. లేదా పెద్దవాళ్లను ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఇద్దరూ జాబ్ చేసుకోవచ్చు. పోనీ కొన్నాళ్లు సెలవుల్లో ఉండి బాబుకి స్కూల్కెళ్లే వయసు వరకు ఇంట్లో ఉండి తర్వాత జాబ్లోకి వెళ్లవచ్చు. వీరేంద్ర ఆలోచనలో పడిపోయాడు. స్రవంతి ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది. ఆమెకు బాబు పుట్టిన ఫోన్ కాల్ అందుకొని వెళ్లాడు వీరేంద్ర. కొడుకును చూసి చాలా సంతోషించాడు. 3 నెలలొచ్చాక అమ్మ వచ్చి వదిలిపెడతానని అంటుందండి అన్నది స్రవంతి బారసాల రోజున. నోనో, నువ్వు అప్పుడే రావడం ఎందుకు? బాబుకి 5వ నెల వచ్చాక రావచ్చు అన్నాడు వీరేంద్ర. మరి నా సెలవు? ఆశ్చర్యంగా అడిగింది స్రవంతి. నీకు 5 నెలలు కాదు, 5 సంవత్సరాల సెలవు గ్రాంట్ చేస్తున్నా అని నవ్వాడు. స్రవంతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అవునోయ్, బాబు స్కూల్కెళ్లే వరకు నీకు జాబ్ లేదు. వాడి ఆలనా పాలన అనేదే నీకు ఫుల్ టైం జాబ్. ఆ తర్వాత నీకు ఇంట్లో బోర్ కొడుతోంది అంటేనే జాబ్ అన్నాడు వీరేంద్ర నవ్వుతూ. రియల్లీ అంటూ వీరేంద్రని అమాంతం కౌగిలించుకొని ముద్దులు కురిపించింది స్రవంతి. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. గాలిలో తేలిపోతున్న అనుభూతి కలుగుతోంది. గుండెల్లో భారమంతా దిగిపోయినట్లు ఊపిరి పీల్చుకుంది. నా మీద నీకు పూర్తిగా నమ్మకం లేదోయ్ అన్నాడు వీరేంద్ర. ఎందుకలా అంటున్నారు? అడిగింది స్రవంతి. లేకపోతే నీ మనసులో భయాన్ని నాకు చెప్పుకోకుండా దిగులు పడిపోయావు. ఆఖరికి సైకియాట్రిస్ట్ ద్వారా నేను తెలుసుకోవాల్సి వచ్చింది అన్నాడు నిష్ఠూరంగా. అవునండి, ఏదో మొహమాటం. మీరు నా జాబ్ చూసే కట్నం గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నారని అందరూ అన్నారు. మరి ఇప్పుడు పిల్లల పంపకం గురించి జాబ్ మానేస్తే ఎలా అనేదే నా సందేహం. మీకు నేను జాబ్ మానేయటం ఇష్టం ఉండదని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే దిగులు పడ్డావు. రేపటి భయంతో కుమిలిపోయావు. పిచ్చిదానా, పిల్లల కంటే డబ్బు ఎక్కువ కాదు. మన సంసారం హాయిగా సాగడానికి నా జాబ్ చాలు, ఏమంటావ్ అన్నాడు వీరేంద్ర. మరొక మారు స్రవంతి వీరేంద్రని తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.